సమ్మర్‌లో నాకిది చాలా చలవ చేస్తదండి. నాకైతే చాలా నచ్చుతదనమాట. ఎప్పుడు ఇదే చేస్తాననమాట. ఏం లేదండి, ఉసిరికాయలు ఉంటాయి కదా! అవైతే మనకు వచ్చినప్పుడే నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి డ్రై చేసి. అవి 1, 2 ముక్కలు అలాగా ఆయిల్‌లో వేసి మంచిగా కాచుకుంటాననమాట. కొంచెమేమో కొబ్బరి నూనె, అలాగే కొంచెమేమో ఆముదం అండి. ఆముదం మంచిగా వేడి చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు పెట్టుకుంటూ ఉంటాననమాట అండి. నాకైతే ఇలా అయితే ఎక్కడైనా ఊడిపోతే హెయిర్ అది గ్రో అవుతుందండి. అలాగే హెడేక్ తగ్గుతది. కళ్ళు మేము ఎక్కువ యూట్యూబ్ కదండీ చూస్తూ ఉంటాం కదా! కళ్ళు చాలా మండుతూ ఉంటాయన్నమాట. కంట్లో ఇసుక పడినట్టు ఉంటదనమాట అండి. అలాంటివి కూడా మంచిగా క్లియర్ అవుతాయన్నమాట. కళ్ళు చలవ వస్తదనమాట అండి. ఇది ఆముదం వేసాం కదా! అందుకని తలకి చలవగా ఉంటది. కళ్ళకి కూడా చలవ చేస్తదనమాట. నాకు ఇది బాగా యూజ్ అవుతది. ఎప్పుడు కూడా నేను ఇలాగే చేసుకుంటాననమాట. ఒకేసారి కాచి పెట్టుకుంటే కంటే ఇలాగ నేను అప్పటికప్పుడు చేసుకుంటేనే నాకు నచ్చుతదనమాట. అందుకే అలా చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఇంకా ఎండుమిరపకాయలు తీసుకొచ్చానండి. 4 కిలోలు తీసుకొచ్చాననమాట. పోయిన సంవత్సరం బాగున్నాయండి ఎండుమిరపకాయలు. అంటే స్టార్టింగ్‌లోనే తీసుకొచ్చాననమాట. అవి కొంచెం మరీ ఎండిపోలేదు, మరీ మెత్తగా కూడా లేవనమాట. మీడియంగా ఉన్నాయి. అసలు ఎక్కడ ఒక్క ఎండుమిరపకాయ కూడా విరిగిపోలేదు, పాడవలేదండి. అసలు ఇలాగా ఒక్క గింజ కూడా బయటికి రాలేదనమాట. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ! అందుకని ఎండిపోయినాయి మాట ఎండుమిరపకాయలు. ఇలాగ కడుగుతుంటే మొత్తం అన్నీ తీస్తుంటేనే ఇరిగిపోతున్నాయన్నమాట అండి. నేను లాస్ట్ ఇయర్ నుంచే ట్రై చేస్తున్నాననమాట అండి. శుభ్రంగా కడిగేసి దుమ్మది ఉంటది కదండీ! కడిగి ఎండబెట్టి మొత్తం కారం పట్టిస్తున్నాననమాట. పచ్చడికి గానీ, ఇంట్లో వాడుకోవడానికి గానీ. నాకైతే ఇది నచ్చిందండి. మంచిగా స్టోర్ ఉంటుందనమాట. మనకి మంచి ఎండలో చేస్తున్నాం కదా! అందుకని స్టోర్ ఉంటది. బూజేం రాదండి. మామూలుగా అయితే ఎండ లేనప్పుడు ఇలాగ ట్రై చేయొద్దండి. వాటర్‌లో కడిగి ఎండబెట్టొద్దు. ఎందుకంటే బూజొచ్చేస్తది కారము. మీరు ఎలా స్టోర్ చేసినా గానీ. కొంచెం ఎక్కడైనా ఉంటదండి, తడి ఉంటది. అందుకని ట్రై చేయొద్దు. మంచి ఎండలోనే ట్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పొడుగునా వస్తదనమాట. అదిగోండి చూడండి, అన్నీ ఇరిగిపోయి ఉన్నాయన్నమాట. పర్వాలేదులెండి అని అనుకున్నాననమాట. ఈసారి అలా చేయకూడదు అని అనుకున్నాను. స్టార్టింగ్‌లోనే తీసుకొచ్చుకోవాలి అని ఎండుమిరపకాయలు అనుకున్నా. అంటే తక్కువ వస్తాయి ఎండుమిరపకాయలు అనుకోవచ్చు. ఇప్పుడైనా గానీ వేస్ట్ అయిపోయినాయి కదండీ! చాలా గింజలు పోయినాయి. ముక్కలు అన్నీ వేస్టేనండి. అందుకోసం అనమాట. ఇంకా పైన పావురాలు ఎక్కువున్నాయండి. అందుకని ఏం చేశానంటే కింద పెద్ద బెడ్‌షీట్ ఉంటది కదండీ! అదేసుకొని సగం వరకు ఎండబెట్టి ఇంకో సగం ఏమో క్లోజ్ చేశాననమాట. ఇలా అయితే నాకు 2 డేస్ వరకు మంచిగా ఎండిపోయినాయండి. అసలు ఎక్కడ ఒక పావురం కూడా మొత్తం తీయకుండా లాస్ట్ ఇయర్ అయితే మొత్తం బిల్డింగ్ మొత్తం చేసేసినాయండి. ముక్కలు చేసేసినాయి అనమాట. ఎండిపోతాయి కదా! ఏమంటారు, ముక్కుతో కొట్టేసి ముక్కలు చేసేసి చిరాకు కూడా చేసేసిందనమాట. ఇంక అందుకని అలా క్లోజ్ చేసి పెట్టానండి. ఈరోజు టిఫిన్‌కండి పూరి అలాగే కర్రీ చేస్తున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను అనమాట. ఒకసారి మేము ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ ఆర్డర్ పెట్టుకుంటే ఈ కర్రీ సర్వ్ చేశారండి. అసలు ఇంట్లో వస్తదా లేదా అని ట్రై చేశాననమాట. చాలా వచ్చింది. అదే మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే గనుక నాకు కామెంట్ చేయండి. అంటే ఫస్ట్ అయితే ఏం చేయాలంటే బంగాళదుంపలు పీల్ చేసేసుకొని అలాగా ఉడకపెట్టుకోవాలండి. అలా పైకి వైట్‌గా వస్తది కదండీ! అది తీసేయాలి. దానివల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయండి. కొంతమందికి బంగాళదుంపలు తింటే మోకాళ్ళ నొప్పులు అంటారు కదా! కొంతమందికి అరగవు అని అంటారు కదా! అదేమి ఉండదనమాట అండి అలా అయితే. మంచిగా తీసేసుకొని అలాగే కొంచెం ఉడకడం కూడా కొంచెం ఉడుకుతదండి. దానివల్ల కర్రీ కూడా త్వరగా అయిపోద్దనమాట. ఇంకా ఆయిల్ వేసుకొని అల్లం కాదు, చెక్క, ఇలాచి, లవంగా వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మళ్ళీ ఎప్పుడు రుబ్బుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి! అలాంటప్పుడు గాజు దాంట్లో కానీ, లేకపోతే మట్టి దాంట్లో కానీ, పింగాణి దాంట్లో కానీ స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోవద్దండి. దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ప్లాస్టిక్ దాంట్లో అయితే కొంచెం ఫ్లేవర్ కూడా మారుతుంది. లేకపోతే గాజు దాంట్లో అయితే ఫ్లేవర్ అలాగే ఉంటుందన్నమాట. ఫ్రెష్‌గా నూరుకుంటే ఎలా ఉంటుందండి అలా ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం నూనె తేలేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోవాలి కదా! అందుకోసం. తర్వాత మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదండీ ఆలుగడ్డ, అది వేసేసుకోవాలండి. తర్వాత టమాటాలు వెంటనే వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కదండీ కొంచెం, అందుకోసం అంట. లేకపోతే కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఆలుగడ్డ కూడా కొంచెంసేపు మగ్గితే త్వరగా అయిపోతుంది. ఉడుకుతుందిలేండి, లేకపోతే కొంచెం టైం పడుతుందన్నమాట. మనం టమాటా వేస్తాం కదా దానికోసం. ఆల్రెడీ మనం కొంచెంసేపు ఉడకబెట్టాం కాబట్టి వెంటనే వేసేయచ్చు అనమాట. టమాటా, ఆలుగడ్డ కొంచెంసేపు వెంటనే వేసేయచ్చు. వేసేసి ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. ఈ కారం అస్సలు నచ్చట్లేదండి. ఎందుకంటే ఇది బయట కొన్నదనమాట. కారం
ఓన్లీ కారం ఫ్లేవరే ఉంటుంది కానీ ఇంకా కమ్మదనం ఉంటుంది చూడండి, అది రావట్లేదు అనమాట. కూరకి టేస్ట్ రావట్లేదు. అయిపోయిందండి. నేను లాస్ట్ ఇయర్ 2 కేజెస్ ఏమో చేయించాను, పట్టించాను కారం. 2 కేజీస్ పట్టించాను. మాకు 8 మంత్స్ వరకు వచ్చిందనమాట. ఇంకా ఈ సంవత్సరం అందుకే ఇంకా 3 మంత్స్ వరకు రావాలని 3 కేజీస్ తీసుకున్నాను. 1 కేజీ ఏమో పచ్చడి కారానికి తీసుకున్నానండి. చూడాలి అది ఎంత అవుతుందో. చాలా మటుకు పోయిందండి, ముక్కలు అయిపోయి చాలా మటుకు పోయినాయి అనమాట. ఇప్పుడు మొత్తం తొడుమలు తీసేసి అవన్నీ విరిచి చేసేసరికి ఎంత వస్తుందో తెలీదు. చూడాలి, మీకు అది కూడా మీకు షేర్ చేస్తానులేండి. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత కారం కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి. ఇలాంటి కర్రీస్ అవన్నీ ఎక్కువ నార్త్ వాళ్ళు తింటారు అనుకుంటండి, నాకు తెలిసి. ఇది మేము ఉడిపి హోటల్ నుంచి తెచ్చుకున్నాం కదా, నాకు అందుకని అనిపించింది అనమాట. వాళ్ళు ఎక్కువ ఇలాగ పెసలు కానీ పెసరపప్పు కానీ లైక్ అబులు శనాలు రాజ్మాలు అవన్నీ ఎక్కువ వెజిటేబుల్తో కలిపి వండుకుంటూ ఉంటారండి. అంటే కొన్ని ఏమంటారు ఛానల్స్లో చూస్తూ ఉంటాం కదండి, వెజిటేబుల్స్ను కొన్ని ఇలాగ గింజలు కలిపి వండుకుంటూ ఉంటారండి ఎక్కువ ప్రోటీన్ కోసము. నాకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చిందండి. ఇలాగే ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా వేసి చేయొచ్చేమో అని చిక్కుడుకాయతో కూడా ట్రై చేశానండి. చిక్కుడుకాయతో కూడా చాలా బాగుందనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అది కూడా ఎక్కువ విజిల్స్ పెట్టుకోకూడదండి, ఒక్క విజిల్, అదొక్కటేనండి టిప్పు. మిగతాదంతా సేమ్ అలాగే చేసుకోవచ్చు. ఒక్క విజిల్ పెట్టేస్తే చాలా బాగా వస్తుందండి కర్రీ. మనకి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదండి, ఎక్కువ ఉడికిస్తూ ఉంటే నీళ్ళు పోసి ఉడికిస్తూ ఉంటే గ్యాస్ వేస్ట్ అయిపోద్ది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి, అలాగే గ్యాస్ కూడా మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్క విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, మన కర్రీ కూడా మంచిగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి తొందరగా కూడా అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకా పెసరపప్పు వేసిన తర్వాత అది కూడా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ పెట్టానండి. అంటే కొంచెం పెసరపప్పు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, దానికోసమని కొంచెం వేయించాను అనమాట. వేయించి ఒక్క విజిల్ పెట్టి తీయించానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం ఏమైనా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఫుల్లో పెట్టేసి కొంచెం 2 మినిట్స్ అలాగా ఉడికించుకున్నాం అనుకోండి, మంచిగా కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ కర్రీ లాగా ఉంది, కొంచెం మసాలాతో కొంచెం కమ్మగా ఉందన్నమాట అండి. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలా కమ్మగా కొంచెం ఘాటుగా అలా ఉందన్నమాట. పూరీలోకి చపాతీలోకి అయితే నాకు తెలిసి చాలా బాగుంటుంది అనిపించింది. ఇప్పుడైతే మేము పూరీలోకి తింటున్నాం కదండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చపాతీలోకి తిని అలా బాగానే ఉంటుందండి నాకు తెలిసి. ట్రై చేయండి. చపాతీలు అంటే కొంచెం గ్రేవీగా బాగుంది కదండి దగ్గరికి వచ్చి, అది నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు మసాలాలు ట్రై చేసే కంటే, ఇప్పుడు బేసిన్ కర్రీ చేసే కంటే ఇప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమ్మాయి కూడా బాగా తిన్నదనమాట. కొంచెం కర్రీ అంటే ఘాటుగా ఉంటే తినరు కదా చిన్నపిల్లలు, మా అమ్మాయి ఇదైతే చాలా బాగా తిన్నదండి. వదిలిపెట్టకుండా అయిపోయింది. నేను మధ్యాహ్నం కూడా అన్నంలోకి ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ టిఫిన్ వరకే అయిపోయిందండి. అంత బాగుందనమాట కర్రీ. ఇంకొకసారి కూడా చేయాలి అన్నట్టు అనిపించింది అనమాట. ఏదైనా ఒకటి కర్రీ ట్రై చేసామనుకోండి, ఫస్ట్ టైం మనకి ఎగ్జైట్మెంట్లో బాగుంది అనుకుంటాం, తర్వాత తింటే తర్వాత కూడా సేమ్ చేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ చేసాం కదా, పెద్ద ఏమీ అనిపించదు అనమాట. అంత ఎగ్జైట్మెంట్ అనిపించదు, అంత టేస్టీగా కూడా అనిపించదు. ఫస్ట్ టైం అయితే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పూరీలు కూడా పెద్దగా ఆయిల్ ఏం పీల్చుకోలేదండి, బాగానే ఉన్నాయి, మంచిగా పొంగుతూ బాగా వచ్చినాయి అనమాట. చిన్నవి చేశాను ఈసారి. అంటే మా అమ్మాయి ఎక్కువ పూరీలు తినదనమాట అండి, పెద్దగా ఉంటే తినదనమాట. అమ్మ ఇంత పెద్దదా అని అంటుంటుంది అనమాట. అందుకని చిన్నవి చేశాను, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా నేను ఇవి చేస్తూనే మా హస్బెండ్కి ఇచ్చానండి, ఇవి పీల్ చేయమని. ఇవి 2 కిలోలు ఉండి 2 కిలోలు వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఒక పక్కన కర్రీ చేస్తూనే ఒక పక్కన ఇలాగ పీల్ చేసి ఇవి చిప్స్ రెడీ చేస్తున్నానండి. ఇది వాళ్ళ ఆలు చిప్స్ పెడదామని స్టార్ట్ చేశాను అనమాట. టిఫిన్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ పీల్ చేసి ఇచ్చేసారన్నాను కదండి. ఎప్పుడు చేస్తానండి, ఇప్పటికి చాలాసార్లు చేశాను అనమాట. ఎప్పుడు ఇలా అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా ఒక లెసన్. ఇలా చేస్తే ఇలా ఉంటాయి అన్నట్టు అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే పీల్ చేసుకున్నాను అని చెప్పాను కదండి, తర్వాత మనకి చిప్స్ లాగా చెక్కేసుకుని ఉడకబెట్టేసానండి. ఒక 10 నిమిషాలు ఉడకబెడితే చాలండి, ఉప్పేసి. ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ ముక్కలు అయిపోతాయి అనమాట. అది కూడా అయిందిలేండి ఒకసారి, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా అలాగ అయిపోయిన తర్వాత తీసేసి చల్లటి నీళ్ళు వేయాలండి, ఎందుకంటే ముక్కలు మంచిగా విడివిడిగా ఉంటాయి, లేకపోతే గంజి కింద ఉంటుంది అనమాట అండి ఉడకబెట్టిన తర్వాత.
చల్లటి నీళ్ళు వేసామనుకోండి విడివిడిగా వస్తాయి, మంచిగా ఆ గంజి అంతా పోతుందన్నమాట. అవన్నీ నీళ్ళు తీసేసి ఎప్పుడూ అయితే మేడ పైన పెట్టేదాన్నండి. ఇప్పుడేమో బాగా మధ్యాహ్నం అయిపోయింది, టిఫిన్ చేసిన తర్వాత కదండి, అంత ఎండకి పైకి వెళ్ళలేక కిందే పెట్టేశానమాట. ఏముందులే ఎండిపోతాయిలే అని పలచగానే చేశాను కదా, ఎండిపోతే కిందకు కూడా అంటే మరీ సన్లైట్ తగలదు కానీ వేడిగానే ఉంటుంది కదా అన్నట్టు పెట్టేశానండి. తీరా పెట్టిన తర్వాత మొత్తం అన్నీ సర్దేశాను, మంచిగానే ఎండిపోయినాయి అని అనుకున్నాను. తీరా నెక్స్ట్ డే నేనేం చేశానంటే కవర్ కదండి, అలాగా ఫోల్డ్ చేసేసి 4 ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేశానమాట. పెట్టేస్తే ఏమైందంటే తెల్లారి కూడా మర్చిపోయానండి. మళ్ళీ పొద్దున్నే లేసి ఎండలో పెట్టడం మర్చిపోయాననమాట. అది కూడా మధ్యాహ్నం అయిపోయింది. ఓపెన్ చేసేసరికి అంత బంకగా ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా నీళ్ళలో వేస్తే ఇలాగ మంచిగా విడిగా ఇరిగిపోకుండా వస్తాయన్నమాట. అందుకని నీళ్ళలో వేసాను. ఇదిగోండి తెల్లారి చూస్తే ఎలా ఉందో చూడండి, బంకగా వచ్చేసిందనమాట. ఒకటి పట్టుకుంటే జిగురుగా అనిపించింది. ఏంటి ఇంత జిగురుగా అనిపించిందని మొత్తం అన్నీ చూస్తే మొత్తం అన్నీ బంకగా అయిపోయినాయి. నాకైతే మొత్తం అంతా 2 కేజీలు వేస్ట్ అయిపోయినాయి అన్నట్టు అనిపించింది. ఇంకెప్పుడు ఇలాగ కింద పెట్టకూడదు, పైనే పెట్టేయాలి ఎండ అయినా సరే అని అన్నట్టు అనిపించింది అనమాట అండి. హస్బెండ్ స్టార్టింగే ఏదో ఒకటి అంటూ ఉంటారండి. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు గ్యాస్ లేనప్పుడు ఇవన్నీ పెట్టుకున్నావు, బోల్డన్ని గ్యాస్ వేస్ట్, గ్యాస్ దొరకట్లేదు, నీకేమైనా అర్థమవుతుందా, మళ్ళీ అప్పడాలు ఉడియాలా అనుకుంటే గ్యాస్ అంతా వేస్ట్ చేస్తున్నావు, 45 days వరకు రాదంట అని చెప్తూ ఉన్నారనమాట. ఇంక వినకుండా ఎప్పుడు చేస్తాను కదా అని చేశాను. అది కూడా ఒకటి తగిలించినట్టుందండి దిష్టి. ఇంక అందుకని ఇలా వేస్ట్ అయిపోయినాయి. 2 కేజీస్ బంగాళదుంపలు వేస్ట్ అయిపోయినాయి అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, కష్టం అంతా వేస్ట్ అయిపోయిందని. ఇంతకుముందు షేర్ చేశాను కదండి, పిండి వడియాలు కూడా సేమ్ ఇలాగే 2-3 సార్లు వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇదొకటి ఎక్స్పీరియన్స్ అండి. అంటే అలా చేస్తే అలా అవుతుందో అని తెలియాలి కదండి, అది కూడా అందుకని ఇలాగ అయినట్టుంది అన్నట్టు అనిపించింది అనమాట. కొంచెం బాధపడినా కానీ ఫోన్లో ఇది కూడా ఒకటి తెలిసింది కదా అని సర్ది చెప్పుకున్నానండి. మీరు చేసినప్పుడు ఏదైనా ఇలాగ వేస్ట్ అయినాయండి, వేస్ట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్, టేక్ కేర్.